రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అన్నదాతల హక్కులను కాపాడడంలో రైతు కమిషన్ ఆపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను సైతం పరిష్కరిస్తూ నిజమైన ఆపన్నహస్తంగా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసీ గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా బ్యాంకు రుణాల కోసం తిరిగే పోడు రైతులకు గతంలో చేదు అనుభవాలే ఎదురయ్యేవి. పోడు పట్టా ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు, నిబంధనల సాకుతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడేవి. ఈ విషయాన్ని ఆదివాసీ గిరిజనులు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 2,30,000 మంది రైతులకు చెందిన 6,70,000 ఎకరాలు ROFR చట్టం కింద పట్టాలు ఉన్నప్పటికీ ఆయా భూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కూడా చేర్చకపోవడం వల్ల గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట రుణాలు కూడా పొందలేకపోయారు. ఈ విషయాన్ని గతేడాది చివరిలో కమిషన్ దృష్టికి వచ్చింది. దీంతో రైతు కమిషన్ సీరియస్గా తీసుకొని కమిషన్ కార్యాలయంలో గిరిజన రైతుల సమస్యలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో రెవెన్యూ, IT, DA, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గిరిజన రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదికను అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులు వివరించింది. ROFR చట్టం ప్రకారం పోడు పట్టాలు ఉన్నప్పటికీ భూభారతి పోర్టల్లో కనిపించకపోవడం కారణంగా పంట రుణాలు రావడం లేదని, బోర్లు వేసుకునే అనుమతులు రాకపోవడం, విద్యుత్ సరఫరా కూడా అందడం లేదని ప్రభుత్వానికి వివరించింది. అంతేకాదు పండిన పంట అమ్ముకునే కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకునే పరిస్థితి లేదని, ఒకవేళ పంట నష్టపోతే నష్టపరిహారం కూడా అందకుండా పోతుందనే విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు విన్నపం మేరకే సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చేలా చూశారు. ROFR చట్టం ప్రకారం పోడు భూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మందికి మేలు జరిగింది. రైతులకు పంట రుణాలు అందేలా చేసి రికార్డు సృష్టించింది. భూభారతి పోర్టల్లో లబ్ధిదారుల పూర్తి వివరాలను పొందుపరచడంతో రైతులకు సంబంధించిన భూమి వివరాలు, వారికి అందిన రుణాల సమాచారం అత్యంత పారదర్శకంగా అందుబాటులోకి వచ్చింది. డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో రైతులకు మరింత సులభంగా సేవలందేలా కమిషన్ పర్యవేక్షిస్తోంది. ఆదివాసీ గిరిజన రైతులకు రైతు కమిషన్ ద్వారా మరో మేలు జరిగింది. రైతులకు రైతు కమిషన్ కొండంత అండగా నిలిచింది. మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందించేలా రైతు కమిషన్ కృషి చేసింది. రైతుల పక్షాన నిలబడడంతో దేశంలోనే మొదటిసారిగా మల్టీనేషనల్ విత్తన కంపెనీలు దాదాపు 4 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించేలా చేసింది. దాంతో రైతు కమిషన్పై మరింత నమ్మకం పెంచుకున్న గిరిజన రైతులు మరిన్ని సమస్యలు కమిషన్ దృష్టికి తెచ్చారు. వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అత్యంత కీలకమైన అంశాలు. పాలెంవాగు సాగునీటి ప్రాజెక్టు పరిధిలో రైతుల ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. పాలెంవాగు సాగునీటి ప్రాజెక్టు ద్వారా 10 కిలోమీటర్ల వరకు పోడు భూములకు నీటి సరఫరా అందించడానికి 3 ఫేజ్ లైన్ లేదు. దీంతో 52 లక్షలు మంజూరు చేయించడంతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 10,132 ఎకరాలకు సాగునీరు అందుతోంది. నిరంతరాయంగా సాగునీరు అందేలా మార్గం సుగమమైంది. మరోవైపు సుదీర్ఘ కాలంగా నలుగుతున్న ఒంటి మామిడి భూ వివాదానికి కమిషన్ శాశ్వత పరిష్కారం చూపింది. అక్కడ గిరిజనుల భూమి గిరిజనేతరులపై ఉంది. ఈ వివాదం గత కొన్నేళ్లుగా జరుగుతుంది. ఈ విషయాన్ని కమిషన్కు వివరించగా 60 ఎకరాల భూమిని పూర్తి హక్కులతో గిరిజన రైతులకు అప్పగించడంలో కీలక భూమిక పోషించింది. ఆదివాసీ గిరిజన రైతులకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, KVN రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీసులకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలతో రైతు కమిషన్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ రైతుకు సమస్య వచ్చినా, ఏ మూలన అన్యాయం జరిగినా తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేస్తుంది. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ బ్యాంకులను కదిలిస్తూ రాష్ట్ర వ్యవసాయ రంగానికి రైతు కమిషన్ ఒక రక్షక కవచంలా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విత్తనాలు, ఎరువులు సరఫరా నుంచి మొదలుకొని మద్దతు ధర, వివాదాల వరకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తోంది. సమస్యల పరిష్కారం ఏకైక ఎజెండాగా పనిచేస్తూ రాష్ట్ర రైతాంగానికి నమ్మకమైన దిక్సూచిగా నిలుస్తోందని అంటున్నారు.